ఒక ఊరికి పోయి దావత్ ఇస్తూ ఒక యువకుని దగ్గరికి పోయి నమాజ్ చేసుకో, మాతోటి జమాయతుల్లో రా, అందరికీ అల్లాహుతాలా దేవుడే అందరికీ తినిపించేవాడు, అన్ని సర్వము అన్నీ భగవంతుడే చేస్తాడు, దేవుడే చేస్తాడు, అన్ని సర్వము మేలు చేసినా కీడు చేసినా అందరికీ తినిపించేవాడు, అన్ని ప్రాణులకు తినిపించేవాడు అల్లా భగవంతుడని చెప్పారు. ఆ అబ్బాయి వాళ్ళతో ఏం చెప్పాడంటే, నేను ఈరోజు తినను, నాకు ఎలా తినిపిస్తాడో చూద్దాము అని చెప్పి అతనితో ప్రతిజ్ఞ చేశాడు. ఆ దావత్ ఇచ్చే మనిషి నీకు ఖచ్చితంగా భగవంతుడు ఈరోజు తినిపిస్తాడని చెప్పాడు. ఎలా తినిపిస్తాడు అని చెప్పి అతని ఆ ఊరి నుంచి ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళిపోయి ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ ఊరి వాళ్ళు వనభోజనాలు చేసుకోవడానికి అక్కడ పోయి రకరకాల పిండి వంటలు చేసుకొని తినాలనుకున్న టయానికి ఒక గుర్రాల అడుగుల చప్పుడు టపా టపా వినిపించగానే అక్కడ బందిపోటు దొంగలు ఉంటారు ఆ ఏరియాలో. బందిపోటు దొంగలు వస్తున్నారని చెప్పి ఆ వండుకున్న వంటలన్నీ వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళు ఆ ఊరికి వచ్చేసి పరిగెత్తేశారు. ఇతని అంతకన్నా ముందే పోయి ఆ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు, నాకు దేవుడు ఎలా తినిపిస్తాడని చెప్పి. ఆ బందిపోటు దొంగలు వచ్చి ఆ చెట్టు కింద చూడంగానే రకరకాల వంటలన్నీ ఉంటాయి. వాటిని చూసి తినాలని చెప్పి ఆతృతతో తినాలని అనుకుంటారు. అందులో ఒక దొంగల్లో పెద్దవాడు, అరే మనం గజ దొంగలం కదా, మనకెవరో ఈ వంటలు వండి పెట్టినారు, ఇందులో విషం కలిపి పెట్టుంటారు, మనల్ని చంపాలని చెప్పి తినొద్దు, తొందరపడి తినొద్దు అని చెప్పి ఆఫ్ చేస్తాడు. ఆఫ్ చేసినప్పుడు ఈ వంటలకు ఇక్కడ ఎవరో ఉంటారని చెప్పి చుట్టుపక్కల అంతా ఎతికి చూసి ఆ చెట్టు పైకి చూస్తారు. చూడంగానే ఒక యువకుడు పైన కూర్చొని ఉంటాడు. ఈడే విషం కలిపి పెట్టాడు, ముందు వాడు తిన్న తర్వాత మనం తిందాం, వాడు తిన్న తర్వాత వాడు చనిపోకుండా బ్రతికి ఉంటే మనం కూడా తిందామని చెప్పి ముందు దిగిరా అని చెప్పి పిలుస్తారు. వాడు దిగడు, నేను రాను అంటాడు. ఇంకొకతని పైకి పోయి ఎక్కి అతన్ని కొట్టి కిందికి తీసుకొని వచ్చి బాగా అందరూ కలిసి కొట్టేసి తినరా అని చెప్పి బలవంతం చేసి కొట్టి తినిపిస్తారు. ఆ తిన్న తర్వాత అతనికి ఏం కాదు, బాగానే ఉంటాడు, విషమేం కలపలేదు కదా. ఆ తర్వాత అందరూ భోజనం చేసి తినేస్తారు. తినేసిన తర్వాత అతను మళ్ళీ ఊరికి వచ్చేస్తాడు. ఊరికి వచ్చేసిన తర్వాత ఆ మజీదులో ఎవరైతే దావత్ ఇచ్చుంటారో వాళ్ళ దగ్గరికి పోయి, నేను కూడా మీతోటి జమాయతుల్లో వస్తానని చెప్పి బయలుదేరి వాళ్ళతోటి జమాయతులో పోయినాడు. మీరు చెప్పింది నిజమే, దేవుడు అందరికీ తినిపిస్తాడు అని మీరు అన్నారు, నేను ఎలా తినిపిస్తాడు అని నేను చెట్టు ఎక్కినాను, నన్ను కొట్టి తినిపించారు.